వెల్కమ్ టు N2 న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. మన మంచిర్యాల శివార్లలో కట్టుకున్నాం 11 ఎకరాల్లో అద్భుతమైన హాస్పిటల్. ఎన్నడన్నా కలగన్నారా మంచిర్యాల ప్రజలు? మా మంచిర్యాల జిల్లా అవుతుందని, ఈ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయని ఎన్నడన్నా కలగన్నారా? సింగరేణిని అద్భుతంగా లాభాల బాటలో నడిపింది కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతూ ఉండగా ఆనాడు కొన్ని దొంగ మాటలు నమ్మి మనం మోసపోయినాం. భవిష్యత్తులో మళ్ళీ అట్లా జరగకూడదు అంటే ఇట్లాంటి నాయకులు, మన బంగారు నాయకులు ఇక్కడ ఉన్నది, వాళ్ళందరినీ తప్పకుండా మళ్ళీ భవిష్యత్తులో సింగరేణిలో ఇల్లు కట్టుకున్న వారికి జియో 76 ద్వారా పట్టాలు ఇవ్వాలి. జియో నేను ఇచ్చినట్టయితే మా ఇష్టం జియోని చేయలేదు, మనం ఇచ్చిన జియోని అమలు చేస్తలేదు. వాళ్ళు ఏది చేయక మీరు సింగరేణిలో గెలిపి సింగరేణిలో ఉన్న గుర్తింపు సంఘానికి సోదర వారికి అనిచెట్టారు. అంతేగాని మనం ఇట్లా కత్తివానికి యుద్ధం మనం చేయమంటే బేకారు. ఎవరు మనం ఉన్నాం ఆ సింగరేణి లేం కాదు. సింగరేణిలో మళ్ళీ కనీసం అదనం ఇస్తారా? 3-4 నెలల ఎలక్షన్ ఉందట. టీబీజీకేఎస్ గెలిపియండి. అన్ని డివిజన్ల టీబీజీకేఎస్ ఏకపక్షంగా తెలుసుకొస్తే ఆటోమేటిక్ గా అంతేగాని అట్లా కాదు. ఇట్లా అంటే మనం ఎవరికో జీవో ఇచ్చినాం నువ్వు అమలు చేయండి, వాడేందుకు చేస్తాడు? ఆ మెడ మీద కత్తి పెట్టి అడగాలంటే టీబీజీకేఎస్ గెలవాలి. దయచేసి మళ్ళీ ఒక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. తమ్ముడు సుమన్ గాని మిగతా నాయకత్వం, మంచిర్యాల జిల్లా నాయకత్వం నన్ను మన్నించాలి. సుమన్ కూడా అలగొద్దు, ఎందుకంటే ఆశయంగా వచ్చినా అలిగింది. ఆడ చిన్నయ్య గారి బిడ్డ పెన్ను అలాగే మనది మనం కట్టమని చెప్పుకోవాలి కనీసం అని చెప్పి దివాకరణ చెప్పి ఆడికి పోయిన తప్ప వేరే ఉద్దేశం కాదు. మళ్ళొక్కసారి మా కేతన్పల్లి దయచేసి మీ ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులకు ఉన్న ప్రార్థన, మీరందరూ ఆగమనం చేయకూడదు. నేను మెయిన్ గా వచ్చింది కేతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ గారిని, కౌన్సిలర్లకు సన్మానం చేసినందుకు అది సభ్యంగా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మామూలు